ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు ఆయన కూడా ఊహించుండ్రు. ఈసారి కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఎందుకంటే అన్నీ సడెన్‌గా అప్పుడప్పుడు అలా అలా జరిగాయి. సో, ఒకవైపు ఇది ఒక చంద్రబాబు చాణిక్యతగా చెప్పుకోక తప్పదు. ఆయన యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి ఆయనకి ఈ ఈ యొక్క రిజల్ట్స్ నిజంగా ఆహ్, పార్టీ శ్రేణులు కావచ్చు, గెలుపు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అంకితం ఇస్తున్నారంటే గనుక ఖచ్చితంగా చంద్రబాబుకి వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డిని ఇక్కడ దింపి జమ్మల మడుగులో ఒక మంచి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మూలి సుధీర్ రెడ్డి అనే ఆయన ఉన్నారు. మూలి సుధీర్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా. ఈయన పైన కూడా ఎన్నో అంటే నేను గ్రౌండ్ లెవెల్‌లో తిరిగినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఆహ్, మూలి సుధీర్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నో ఆరోపణలున్నాయి. సాక్షాత్తు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులే విమర్శించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిని మార్చండంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చారని లోపాయికారిగా అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో నాకు తెలిసినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ మూలి సుధీర్ రెడ్డికి కూడా ఎక్కడ కూడా మార్చలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి ఇప్పుడు టికెట్ కేటాయించారు. సో, ఈ వేవ్‌లో బీజేపీ కమలం గుర్తు నుంచి పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ఖచ్చితంగా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే మూలి సుధీర్ రెడ్డి ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. జమ్మలమడుగులో ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి నేపథ్యంలో కమలం గుర్తుకి ఓటు వేయడం అంటే నిజంగా ఒక దాన్ని ఏ విధంగా వర్ణించాలో రాజకీయ పండితులకే తెలియాలి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఆదినారాయణ రెడ్డి కమలం గుర్తు మీద పోటీ చేయడం అనేది ఈసారి అతిపెద్ద మైనస్ అన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. ఖచ్చితంగా మూలి సుధీర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయం అనుకున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రభుత్వ పాలన సరిగ్గా లేదా? అనేక అంశాలు అయన్నీ కూడా. సో, ఆహ్, మైనారిటీలు ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నటువంటి జమ్మలమడుగు స్థానంలో కమలం గుర్తు మీద ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం ముందంజలో ఉన్నారంటే గనక మనకి ఇది అంతుపట్టిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. విజయవాడ బెస్ట్. దాని పక్కదే. కింద బాక్స్‌లో ఉంది. కింద నుంచి కూడా. ఒకసారి ప్రజెంట్ ఒకసారి పాయింట్ మూడోది. అటు నుంచి మూడోది. ఇటు నుంచి మూడు అన్న. ఇటు నుంచి మూడు. ఇది యాహ్! ఎందుకనంటే దాన్ని అట్లేం ముందు మాకు ఎందుకని యాహ్! ఇక్కడ విజయవాడ వెస్ట్ ఇక విజయవాడ వెస్ట్ విషయానికి చూసుకుంటే గనక ఇక్కడ సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఉన్నారు. సుజనా చౌదరి ఓటమి ఈసారి దాదాపు ఖాయం అంటూ కూడా నిన్న రాత్రి వరకు కూడా ఇవే విశ్లేషణలు కొనసాగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే గనక ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ విషయాన్ని కావచ్చు, మరొక వైపు ఈవీఎంల తొలి రౌండ్ లెక్కింపు విషయంలో కావచ్చు, ఇక్కడ ఖచ్చితంగా మరోసారి అంటే ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నటువంటి తొలిసారి పరిస్థితులివి. సుజనా చౌదరి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన సందర్భం లేదనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అనేది అది కూడా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాడంటే ఒక చంద్రబాబుకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఒకవైపు సీఎం రమేష్ కావచ్చు, ఒకవైపు సుజనా చౌదరి కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఒకవైపు అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు సుజనా చౌదరి అంటే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ కూడా అంటే టీడీపీ మరుగున పడిపోతుంది. ఖచ్చితంగా దాని గ్రాఫ్ అలా ఉంచుకోవాలన్నటువంటి ఈ నేపథ్యంలో చంద్రబాబు డైరెక్షన్ మేరకే వీళ్ళిద్దరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారనేది ఆనాడు అనేక వార్తలు కూడా వచ్చాయి. సో, ఈ క్రమంలో ఎంత కాదనుకున్న ఇప్పుడు వాళ్ళు కాదనుకున్నటువంటి ఒక చంద్రబాబు లోపాయికారి వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి. విజయవాడ వెస్ట్ వేదికగా ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. షేక్ ఆసిఫ్ ఇక్కడ దాదాపు ఈయన వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో, ఇది ఖచ్చితంగా వేవ్ అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. సో, ఇది వేవ్‌లో ఎంతవరకు అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా 20-22 రౌండ్‌లుంటాయి. సో, ప్రస్తుతానికి తొలి రౌండ్‌లో ఆహ్, ప్రధాని మోడీ 6,000 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. యాహ్! యాహ్! ఇప్పుడు అందినటువంటి తాజా సమాచారం ప్రధాని మోదీ వారణాసి వేదికగా సుమారు 6,000 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితిగా మా వాల్గర్ న్యూస్ టీమ్ కొంచెం సమాచారం సేకరించింది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే గనక ఆహ్, ఇటు
ఓవరాల్ గా ఇటు మరొక వైపు తెలంగాణల విషయాలను చూసుకుంటే గనక ఎంఐఎం అభ్యర్థి హైదరాబాద్ వేదికగా అసదుద్దీన్కి అసలు తిరిగే లేదు. అటువంటి పరిస్థితుల్లో మాధవి లత బీజేపీ అభ్యర్థిగా పోటీ ఆమెకు ఆమె ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఆయన చేత ఒక గుళ్ళో పూజారి చేత కూడా ఒక నమస్కారాలు, ఒక ఆశీర్వాదాలు తీయించుకున్నారు అని అంటే గనక ఖచ్చితంగా ఇది మాధవి లత గొప్పతనం అంటూ కూడా చాలా మంది కితాబునిచ్చారు ఆమెకి. సో ఓవరాల్ గా గెలుపోవటం ఖచ్చితంగా పక్కన పెడితే ఇప్పుడు ఆమె ముందంజలో ఉన్నారు. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా మాధవి లత ముందంజలో ఉన్నారు ప్రస్తుతం. ఈ ఈ పరి ఈ క్షణానికైతే అక్కడ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఖచ్చితంగా మరోవైపు కడప ఎంపీ స్థానం కూడా కాస్తో కూస్తూ షర్మిల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనేక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆవిడ గనక ఖచ్చితంగా అక్కడ గెలిస్తే గనక ఇది ఒక ప్రళయమైనటువంటి ఒక వేవ్, ఒక ప్రభావితం, ఒక ఉప్పెన అని చెప్పుకోవచ్చు కూటమికి సంబంధించి. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా, ఆవిడ గెలిచినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కావచ్చు, వాటెవర్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి రిమార్కులు కావచ్చు, ప్రభుత్వం ఏదైతే నవరత్నాలను ప్రవేశపెట్టిందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారో, ఆ బటన్ నొక్కిన డబ్బులు అందరికీ వెళ్ళాయా లేదనేది చూసుకోలేకపోవడం అనేది ఒక ప్రధాన ఆరోపణగా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రిజల్ట్స్ అనేవి సాక్షాత్కరించబడుతున్నాయని అంటే గనక ఖచ్చితంగా అవుననే సందర్భం అయితే వినిపిస్తోంది. మరొక బ్రేకింగ్ న్యూస్ విషయం చూసుకుంటే గనక బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ మరణాంతరం ముఖ్యమంత్రి పదవిలో చేపట్టిన సీల్ కవర్ సీఎంగా ఆయనకి మంచి పేరుంది. సో ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అసలు అక్కడ తిరిగి లేదంటారు. ఆయనతో పాటు పొంగనూరు అంటే ఆయన తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడ తిరిగి లేదంటారు. సో పెద్దిరెడ్డి అనే ఒక కుటుంబం అనేది వైఎస్ఆర్సీపీకి ఒక మంచి పిల్లర్స్ లాంటి ఒక ఫ్యామిలీగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక గొప్ప ఫైనాన్షియర్స్ వాళ్ళు ఖచ్చితంగా అనేక నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారు. మనీ విషయంలో కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, కనీసం 2-3 జిల్లాలను ప్రభావితం చేసినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారా అంటే గనక ఖచ్చితంగా అవుననే విశ్లేషణలు, అవుననే సందర్భం అయితే ఇప్పుడు వినిపిస్తోంది. ఖచ్చితంగా ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, మరోవైపు ఈవీఎంల కౌంటింగ్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ కౌంటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మా వాల్గా టీం ఎప్పటికప్పుడు విశ్లేషించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ఇప్పటి వరకు వంగ గీత మీద 8,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గతంలో 49,000, 50,000 మెజార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ 2014లో సుమారు 49,000 ఓట్ల మెజార్టీ సాధించి ఆయన ఒక ఘన విజయం సాధించారు. మొన్న నేను ఇంటర్వ్యూ చేస్తే కనుక ఖచ్చితంగా నాకంటే మంచి మెజార్టీ వస్తుంది, నేను ఆయనకి లవ్లో పడిపోయానంటూ కూడా ఆయన్ని ఫస్ట్ విమర్శించినా కూడా మళ్ళీ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదంటూ కూడా ఆయనే కితాబునిచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి 40,000 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారా అనేది కూడా చాలా బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గెలుపు కాదు, అక్కడ ఎంత మెజార్టీతో సాధిస్తారు అనేది ఇప్పుడు అక్కడ కోట్ల బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. మరోవైపు సిఈసి కూడా పిఠాపురం కేంద్రంగా, ఇటు కాకినాడ కేంద్రంగా చాలా సెంట్రల్ బలగాల్ని, కేంద్ర బలగాల్ని అక్కడ ఉంచినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించినటువంటి సిఈసి అక్కడ కేంద్ర బలగాలను కూడా పెట్టింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వంగ గీత ఓటమి ఖచ్చితంగా ఇక్కడ చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక రాయలసీమ విషయానికి చూసుకుందాం. 52 స్థానాల్లో దాదాపు 25 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉందంటే కనుక ఇది నిజంగా ఒక గొప్ప చరిత్ర. ఎందుకంటే కడప, కర్నూలు అనేది వైఎస్ఆర్సీపీకి ఆనాడు వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కంచుకోట. అదే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా 2019లో కడప, కర్నూలులో ఆల్రెడీ క్లీన్ స్వీప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
కడప, కర్నూలులో. సో అనంతపురంలో హిందూపురం వేదికగా బాలయ్య, అలాగే ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ కూడా గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే కుప్పం వేదిక చంద్రబాబు కూడా గెలిచినటువంటి సందర్భం చూసాం. సో ఆనాడు 52 స్థానాల్లో 49 స్థానాల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఈసారి గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కొన్నారా? ఈసారి గడ్డుకాలం ఎదురు కాబోతుందానంటే గనక ప్రస్తుతం రాయలసీమలో 52 స్థానాల్లో 25 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ క్షణం వరకు చూసుకుంటే ఇక్కడ మరో ఒక ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవాలి. పయ్యావుల కేశవ్ ఉరవకొండ వేదికగా గెలిచారంటే గనక గవర్నమెంట్ రాదు, ఆ టీడీపీ గవర్నమెంట్ రాదు అనే విశ్లేషణలు, అనేక సెంటిమెంట్లు కూడా వాళ్ళు కూడా నమ్ముతుంటారు. సో ఇప్పటి వరకు అవే జరిగాయి. మరోవైపు ఇప్పుడు మీకు ఉరవకొండ విషయాన్ని మీకు ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తాను. ఉరవకొండ వేదికగా పయ్యావుల కేశవ్ ఆయన ముందంజలో ఉన్నారు. అక్కడ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి ఆయన వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇంత ఈ స్టాటిస్టిక్స్ చూడలేదు. ఖచ్చితంగా ఆయన గెలిస్తే కనుక టీడీపీ గవర్నమెంట్ రాదనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అనేక పుంకాలుగా వార్తలు కూడా వస్తుంటాయి. ఆయన ఓడిపోతేనే గవర్నమెంట్ ఏర్పడుతుందన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో ఇంతటి వేవ్లో రాయలసీమలో ఉన్నటువంటి 25 స్థానాలకు సంబంధించి ఉరవకొండ కూడా ఒకటి. ఈ ఉరవకొండలో ఆల్రెడీ ఇక్కడ పయ్యావుల కేశవ్ ముందంజలో ఉన్నారు. సో ఈ క్రమంలో అక్కడ వై విశ్వేశ్వరరెడ్డి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా 175 స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అనేటువంటిది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ సర్వే రిపోర్ట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అవి అవాస్తవాలు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ అదంతా కూడా తిరోగమనం బాట పట్టింది ఆ రిపోర్ట్స్కి ఏదైతే ఉందో అన్నట్లుగా కూడా అనేక విషయాలను బట్టి మనకు అర్థమవుతోంది. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.